తెలంగాణలో 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులకు లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరుగుతుంది. తెలంగాణలో 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31లోగా దరఖాస్తుదారులు లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. డీటెయిల్స్ ఏంటి? నందు ఈ కమర్షియల్ ట్యాక్స్ అట్లాగే ఈ రెవెన్యూకి సంబంధించి రివ్యూని తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. దాంట్లో ప్రధానంగా ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి లాస్ట్ డేట్ గా వచ్చే నెల మార్చి 31వ తేదీ వరకు దీని గడువు పెంచింది. అంటే దీంట్లో దాదాపుగా 25,30,000 మంది తమ ల్యాండ్లకు సంబంధించి, ప్లాట్లకు సంబంధించి అప్లికేషన్లు పెట్టుకున్నారు. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం డెసిషన్ పెండింగ్ లో పెట్టడంతో అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. దీనికి క్లియర్ చేస్తూ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేది స్పష్టంగా చెప్పకపోయినా మార్చి 31 వరకు దీన్ని క్లోజ్ చేస్తున్నట్టుగా చెప్పింది. దీంట్లో ప్రధానంగా ఎండోమెంట్ ల్యాండ్స్, వర్క్ ల్యాండ్స్, అట్లాగే కోర్టు కేసుల ల్యాండ్స్, దేవాదాయ ల్యాండ్స్ ఇవి మినహాయించి ఏదైతే గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేసినాయి కానీ, మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్లు వేసినాయి కానీ ఇవన్నీ కూడా రెగ్యులరైజేషన్ కు అర్హత సాధిస్తాయి. దానికి ప్రభుత్వం నామినల్ గా కొంత ఫీజు పెట్టేసి దానికి పర్సంటేజ్ అప్పుడున్న అక్కడ ఏదైతే ప్రాంతంలో మార్కెట్ రేట్ ఉంది, అట్లాగే ప్రభుత్వ రేట్లు ఉంటాయి కాబట్టి ఏ ప్రకారం దీనికి పర్సంటేజ్ పెట్టి అక్కడి నుంచి దరఖాస్తుదారు నుంచి ఫీజు వసూలు చేసుకొని దాన్ని క్రమబద్ధీకరించే స్కీమ్ ని ప్రభుత్వం చేపట్టనుంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలని ఇవాళ సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ స్కీమ్ కి మోక్షాలు లభించడంతో ప్రభుత్వానికి కూడా నిధుల సమీకరణకు వీలవుతుంది. చాలా నిధులు ఆ ప్రభుత్వానికి ఇప్పటికీ అవసరం పడతాయి కాబట్టి ఈ స్కీమ్ ద్వారా వచ్చే నిధుల్ని 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.